హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి బాధ అనిపించింది అనేది ఈ వీడియోలో కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే నిన్న కళ్యాణ్ పడాలా అలాగే డిమానియన్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పి నిన్న బయటపడింది మనకు. కళ్యాణ్ పడాల గెలిచినా కూడా అక్కడ ఫ్లాగ్ ఎత్తుపో అంటే డిమాండ్ కోసం వెయిట్ చేస్తుంటూ కూర్చున్నాడు. నిన్న గెలిచినా కూడా ఎక్కడ హ్యాపీనెస్ చూపించలేదు. అరే నా ఫ్రెండ్కి ఇలా అయింది కదా అనే బాధలోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు చూడు. అది ట్రూ కళ్యాణ్ పడాల యొక్క బిహేవియర్. అందుకోసమే కళ్యాణ్ పడాల చాలామందికి నచ్చుతున్నాడు. అందుకోసమే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 విన్నర్ కూడా కాబోతున్నాడు. ఎందుకు అంటే కళ్యాణ్ పడాల యొక్క మంచితనము నిన్న మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అక్కడ కళ్యాణ్ పడాల గెలిచి సంబరాలు చేసుకోవచ్చు, కెప్టెన్ అయ్యాడు, కానీ సంబరాలు చేసుకోలే. అక్కడ ఫ్లాగ్ కూడా ఎత్తలేదు. సంజన గారు మిగతా వాళ్ళందరూ నువ్వు ఫ్లాగ్ ఎత్తు, మేము మెడికల్ రూమ్కి తీసుకెళ్తామంటే అప్పుడు ఫ్లాగ్ ఎత్తి అక్కడే కూర్చుండు. అయినా ఏడుస్తూ కూర్చుండు. సో డిమాండ్ పవన్ వచ్చిన తర్వాత కౌగిలించుకొని ఇద్దరు ఏడిచారు చూడు. అక్కడ డిమాండ్ పవన్ ఒక డైలాగ్ కొడతాడు, కెప్టెన్ అయింది మనోడే కదరా పర్లేదు అని. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎంత బాగుందంటే రియల్గా అంత బాగుంది. త్రిబుల్ సినిమాలో ఎన్టీఆర్ మన రామ్ చరణ్ ఏ విధంగా అనిపించారో నాకు అదే విధంగా అనిపించారు. ఇక్కడ రీతు చౌదరి ఒకటి డిమాండ్ పవన్కి లేకుంటే నాకు తెలిసి వీళ్ళిద్దరు ట్రూ ఫ్రెండ్షిప్ సూపర్ ఉండేది. సీజన్కి హైలైట్ అయ్యేది. నిన్న ఎపిసోడ్ బిగ్ బాస్ 9 చరిత్రలో సూపర్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టండి. అలాగే మనం ఈ వీడియోలో చాలా విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాము. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఎలా ఓటింగ్ నడుస్తుంది, లాస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్ అనేది చాలా మారింది, చాలా మార్పులు వచ్చాయి. డిమాండ్ పవన్ ఓటింగ్ అనేది నిన్న నైట్ కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఎవరు సేఫ్ జోనరు, ఎవరు డేంజర్ జోనరు, అలాగే రెడ్ కార్డు ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నాగార్జున గారు కళ్యాణ్ పడాల ఒక ఇమ్యూనిటీ బ్యాగ్ తీసుకుంటున్నారని చెప్పి, అలాగే కళ్యాణ్ పడాల క్యాప్టెన్సీ క్యాన్సిల్ చేయబోతున్నారని చెప్పి మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ అది నిజమైతే ఎందుకు చేశాడనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు లైవ్ అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను ఎప్పటికప్పుడు 24/7 ఇన్స్టా స్టోరీ రూపంలో బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న ఎపిసోడ్కు ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి. నాకైతే లిటరల్లీ కళ్ళల్లో వాటర్ తిరిగాయి. ఎందుకంటే డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలకు ట్రూ ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చింది. కర్ణుడు అర్జునుడు ఇద్దరు ఎలా గొడవ పడితే అలా ఉంది, నాకు అలా అనిపించింది. సో ఇక్కడ కర్ణుడు ఎవరు అంటే డిమాండ్ పవన్, అర్జున్ ఎవడు అంటే మన కళ్యాణ్ పడాల. కర్ణుడికి సాగుకి 100 కారణాలు ఉన్నట్లు డిమాండ్ పవన్ ఓటింగ్ చాలా తక్కువ ఉండడానికి 100 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రీతు చౌదరితో ఉండడము అది డిమాండ్ పవన్కి చాలా మైనస్. అలాగే నిన్న డిమాండ్ పవన్ గెలిచేవాడు అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ టఫ్ ఫైట్ ఇచ్చుకున్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చాడో కళ్యాణ్ పడాల కూడా అంతే టఫ్ ఫైట్ ఇచ్చాడు. సో ఇక్కడ డిమాండ్ పవన్ ఫాస్ట్గా ఇసుక కంకర అయితే మోసాడు, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో డిమాండ్ పవన్ తప్పు చేశాడు. ఇక్కడ కళ్యాణ్ పడాలో ఫుల్ఫిల్ చేయడంలో ఫాస్ట్గా చేసి డిమాండ్ పవన్ కింద పడే లోపు ఆల్మోస్ట్ 3 హోల్స్ని కళ్యాణ్ పడాలు ఫిల్ చేయడం జరిగింది. అందుకోసమే సంచాలకునటువంటి మన తనుజ గారు గేమ్ కంటిన్యూ చేయడం జరిగింది. లేకపోతే 1-2 ఉన్నప్పుడైతే 100% గేమ్ని క్యాన్సిల్ చేసేది. కానీ అక్కడ కళ్యాణ్ పడాలి 3 ఫిల్ అయినాయి కాబట్టి మళ్ళీ కళ్యాణ్ పడాలకు అన్యాయం అవుతుందని చెప్పి గేమ్ని అయితే కంటిన్యూ చేయడం జరిగింది. ఇక్కడ తనుజ తప్పు లేదని నాకైతే అనిపించింది. అదేవిధంగా నిన్న డబుల్ యాక్షన్ చేసిన తనుజ అంటే 100% తనుజ ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతు చౌదరి ఉండేది, సెకండ్ ప్రిఫరెన్స్ కళ్యాణ్ పడాలా ఉంది. సో ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లు అందరూ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేశారో అప్పుడు మన తనుజ మళ్ళీ మాట మారుస్తుంది. లేదు నువ్వు నీ కోసం కాదు, మీ అమ్మ కోసమైనా నువ్వు కంపల్సరీ క్యాప్టెన్ అవ్వాలి, నువ్వు క్యాప్టెన్ అవ్వకపోతే నేను ఫీల్ అవుతా అని చెప్పి మళ్ళీ చెప్తుంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నిన్న తనుజ కూడా కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేసిందని నాకైతే అనిపించింది. కానీ తన ప్రిఫరెన్స్ అయితే రీతు చౌదరి ఉండే. ఎందుకంటే రీతు చౌదరిని కళ్యాణ్ పడాలు అవుట్ చేసినప్పుడు మీరు కావస్తే మన తనుజ ఫేస్ చూడండి, చాలా డల్గా ఉంటుంది. అరే రీతు చౌదరిని తీసేసిననే ఆ ఫేస్లో కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఓవరాల్గా నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల యొక్క
ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, లాస్ట్ డే ఓటింగ్లో భారీ మార్పులు జరిగాయి అన్న కదా, ఆ మార్పులు ఏం జరిగాయి అనేది వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాలి యాజ్ యూజువల్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండు. దాని తర్వాత తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, 4th, 5th, 6th, 7th టోటల్గా ఉన్న 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ ఉండు. బర్ని గారు, సుమన్ శెట్టి, డెమాన్ పాను, అలాగే సంజన గారు, విజయ్ నిఖిత. సో టోటల్గా ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉందో. సో బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ 5 కంటెస్టెంట్లో ఎవరినో ఒకరు ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ ఆలోచిస్తున్నట్లు మనకైతే గట్టి సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి డెమాన్ పవన్కు రెడ్ కార్డు, సంజన గారికి, కళ్యాణ్ పడాలకి ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి బీబీ టీం గట్టిగా ఫిక్స్ అయింది. ఈరోజు టీఆర్పీ పగిలిపోయే ఎపిసోడ్ ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ రావడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాల యొక్క క్యాప్టెన్సీ రద్దు చేయబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. రద్దు చేసినా మనకు వచ్చే ఏమీ లేదు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రద్దు చేసే హ్యాపీ, ఎందుకంటే కళ్యాణ్ పడాల ప్రతి వీక్ నామినేషన్లో ఉంటేనే తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరుగుతుంది. ఎందుకంటే ఉన్నది 3 వారాలు, ఈ 3 వారాలు కంటిన్యూ నామినేషన్లో ఉంటేనే తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరిగి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న క్యాప్టెన్ వల్ల తనకు ఎంత గ్రాఫ్ పెరగాలో అంత గ్రాఫ్ పెరగడం జరిగింది. తనకు ఇమ్యూనిటీ ఇవ్వకపోవడమే నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా బర్ని, సుమన్ శెట్టి, సంజన, డెమాన్ పాను, దివ్య నిఖిత ఈ 5 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటారని కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా, ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి కొత్త వీడియో ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. సాటర్డేకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ నేను ఇంకొక వీడియోలో చేసి పెడతాను. సో దయచేసి మీరు నా వీడియోలన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. నేను మీ జ్ఞానేశ్వర్.